హాయ్ ఫ్రెండ్స్, ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్లో అయితే అజ్మీరా ఫ్యాషన్స్ అని కొత్తగా పడ్డది. అయితే అందులో ఎలా ఉన్నాయా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బాగున్నాయా ఒకసారి చూద్దాం. అది ట్రెండ్స్ వాళ్ళు పెట్టిరంట. అయితే ఎలా ఉందా అని చూడడానికి అయితే మేము వెళ్ళాము. కాస్ట్ మాత్రం టూ మచ్గా ఉన్నాయి. డ్రెస్సెస్ కానీ అసలు కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. అందులో అయితే నైటీ వేర్ కానీ డ్రెస్సెస్, పార్టీ వేర్ టైపు ఫ్రాక్స్, సింగిల్ పీసెస్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. కాకపోతే క్వాలిటీ బాగున్నాయి. ఈ సారీ చాలా బాగుంది. కాకపోతే సారీ కాస్ట్ వచ్చేసి 8500 అంట. మరీ అంత పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. డైలీ మరీ షాప్కి వెళ్ళినందుకైతే ఏదో ఒకటి అయితే తీసుకోవాలని చెప్పేసి మా అక్కనైతే ఒక డైలీ వేర్ సారీ అయితే తీసుకుంది అక్కడ. ఏదో తీసుకోవాలని చెప్పేసి ఇక నేను 2 చున్నీసును మా అక్క ఒక సారీ అయితే తీసుకుంది. ఇక మేము అక్కడ నుండి అయితే శ్రీరామ లేడీస్ ఎంపోరియంకి అయితే వెళ్ళాము. మా చెల్లెనైతే స్టిచ్చింగ్ చేస్తుంది కదా, తనైతే ఫాల్స్, దారం మిండలు, లైనింగ్స్, మా అక్క బ్యాంగిల్స్, టిక్లీ ప్యాకెట్స్ అట్లా తీసుకోవడానికి అయితే వెళ్ళాము. మా అక్కనైతే హుస్నాబాద్కి వస్తేనే షాపింగ్ చేస్తుంది. హైదరాబాద్లో ఉంటుంది కానీ అసలు బయటికి వెళ్ళదు, ఏం తీసుకోదు. ఇక మధ్యలో అయితే ఐస్ క్రీమ్స్ వస్తే మా చిట్టల్లి, నేను, మా నీ మిన్ను అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. కానీ అసలు ఏం బాగాలేవు. చాకోబార్ అయితే అస్సలు బాగాలేదు. మిన్ను మళ్ళీ నా ఐస్ క్రీమే తీసుకుని తిన్నది, వెనిలా ఐస్ క్రీమ్. నేనైతే ఇక తినకుండా పడేసాను ఐస్ క్రీమ్ అయితే. మళ్ళీ అక్కడ ఒక 10 రూపీస్ బజార్ అయితే ఉంది. అందులోకి అయితే ఇక మా చిట్టాలి వెళ్దాం అని అంటే తీసుకెళ్ళాము. అక్కడ కూడా ఇక మా మిన్ను అయితే వేస్టేజ్ ఐటమ్సే చాలా తీసుకుంటుంది. మా చిట్టాలి ఏది కొన్నా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటుంది. కానీ మా మిన్ను అయితే అవి అక్కడే ఇంటికి రావడంతోనే అవన్నీ తీసేసి ఖరాబ్ అయితే చేస్తుంది. అందులో కూడా వాళ్ళు 700 బిల్ అయితే చేశారు 10 రూపీస్ బజార్లో కూడా. మరీ టూ మచ్. వీళ్ళు అయితే ఏది చూస్తే అదైతే మిన్ను కొంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.